మేము మాలా బ్యాగరి కాటికాపురం, మేము సిటీ నుంచి వచ్చాము. నా పేరు మన్నే శ్రీధరరావు, నేను రాష్ట్ర అధ్యక్షుడిని. సార్ మీ ప్రాబ్లం ఏంటి సార్? మేము అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం శ్మశానాలు అభివృద్ధి పరుస్తా అని చెప్పి అభివృద్ధి చేసిన శ్మశానాల్ని ప్రైవేటీకరించారు. అంటే మేము 100 ఏళ్ల నుంచి తాత ముత్తాతల నుంచి మా కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం. అభివృద్ధి చేస్తామంటే సరే అని చెప్పి మేము ఒప్పుకున్నాం. ఏదైతే అభివృద్ధి చేసిన శ్మశానాలు ప్రైవేటీకరణ అంటే పొనెక్స్ అనే కంపెనీ, చుక్కపల్లి సురేష్ అతని పేరు, కేటీఆర్ గారి బినామీ అని మాకు మొన్ననే తెలిసింది గవర్నమెంట్ పడ్డాక. అతనికి ఇచ్చి కేటీఆర్ గారు ఆయన ఇద్దరు కలిసి శ్మశానాలు ప్రైవేటీకరణ చేసి నడిపించుకుంటారు వాళ్ళే. అంటే గవర్నమెంట్ ఉండకపోయినా శ్మశానాలపై ఆధారపడి జీవిస్తామని చెప్పి అనుకున్నారేమో. అంటే అర్థం కాలేదు. అంటే ప్రైవేటైజేషన్ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి అక్కడ? మేము అంటే తాత ముత్తాతల నుంచి కులవృత్తి శ్మశానం అంటే కాటికాపని మా బొందలు తీయడము, కాష్టాలు కాల్చడం మా కులవృత్తి. అది మమ్మల్ని కాదని చెప్పి ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పారు. అంటే మా పొట్టగొట్టి వేరే వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు అప్పటికీ చెప్పారు, ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో మీకే ఇస్తామని చెప్పి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పడం జరిగింది, నాగేందర్ గారు చెప్పడం జరిగింది, మేయర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికీ మా దగ్గర అవి బైట్స్ కూడా ఉన్నాయి, పేపర్ కటింగ్ కూడా ఉంది, మాకే ఇస్తారని చెప్పి. కానీ మమ్మల్ని కాదు అని చెప్పి ఒక ప్రైవేట్ సంస్థ కట్టబెట్టడం, టెండర్ల ద్వారా పిలిచి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని సంవత్సరానికి టెండర్లు ఇవ్వడం జరిగింది. అంటే మా పొట్ట కొట్టనట్టు కాదా? ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కదా, వాళ్ళకి మీరు ఏమని చెప్తున్నారు? మాకు కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ అన్న ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉంది. ఏదైతే శ్మశాన ప్రైవేటీకరణ చేశారో అవి మళ్ళీ మాకే అప్పచెప్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మా డిమాండ్లు ఏమున్నాయంటే కలెక్టర్ల ద్వారా ఎవరైతే శ్మశానాల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి గుర్తింపు కార్డు ఇవ్వాలి. అలాగే మాకు శానిటైజర్ అంటే ఏదైతే అభివృద్ధి చేశారో మిగతా అభివృద్ధి చేయని శ్మశాన వాటికి కూడా గవర్నమెంట్ వారు, మున్సిపల్ వారు అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మా సమస్యలు చెప్పుకోవడానికి మాకు పైన అసలు ఎవరు లేరు, ఒక నాయకుడు ఎవరు లేరు. మా బ్యాగర్లకు ఒక ఎమ్మెల్సీ కేటాయించాలని చెప్పి, మరి అలాగే ఎవరైతే శ్మశానాల్లో పనిచేస్తారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి మా డిమాండ్లు ఉన్నాయి మేడం. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.